ఒకసారి బైట్స్ ప్లే చేయండి. ప్రజాసేవ పరమావధిగా పనిచేసుకుంటూ నన్ను ఎన్నో ఉద్యమాలు, జైళ్ళు, కేసులు, ఉద్యమ నేపథ్యం ఎన్నో అనుభవించాను జీవితంలో. ఒక్కటి మిస్ అయ్యాను, కుటుంబం ఏమైందంటే కుటుంబ వ్యవస్థలో వివాహ వ్యవస్థలో భర్త ఏమంటే అది, భర్త ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం, భర్త ఎటువంటి పని చేస్తే ఆ పనికి భార్య కూడా వెళ్ళి ఆ కుటుంబాన్ని నడిపించి ఆ భర్త యొక్క అభ్యున్నతికి పనిచేసే విధానమే నేను చూశాను తప్ప కుటుంబ వ్యవస్థల్లో, వివాహ వ్యవస్థల్లో నా ఇంట్లో ఒక విచిత్రమైన వాతావరణం ఉంటుంది. ఈరోజు 2 ఏళ్లుగా దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం, రచ్చకెక్కిన కుటుంబం, ప్రతిరోజు వార్తలే. నా కుటుంబమే నా మీద దాడి చేసే పరిస్థితి. తెచ్చింది తను కాదని చెప్పమనండి. మాధురికి మనం మండల కన్వీనర్ ఇచ్చి అవసరమైతే జడ్పీటీసీని చేసి రాజకీయాల్లో ఆమెకు మనం ఉపయోగించుకుంటే ఆమెకు మంచి బలం ఉంది, మనకు ఉపయోగపడుతుంది అన్న మాటలు తను అన్నదో లేదో చెప్పమనండి. దేవుడి మీద ప్రమాణించి ఆ అమ్మాయిని ఎందుకు తెచ్చిందో ఇప్పుడు అర్థమైంది. అమ్మాయికి నాకు లేనిపోని వ్యవహారాలు సృష్టించి ఆ సృష్టించిన వ్యవహారాల ద్వారా నన్ను డ్యామేజ్ చేయడం ద్వారా తన ప్రతిఫలాన్ని పొందటం. ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది సార్? కూతురుని నా దగ్గరికి పంపేటప్పుడు మీడియా ఏంటి, మన్నేంటి, ఇప్పుడు నువ్వు వచ్చేటప్పుడు ఈ మనుషులు ఏంటి, ఇవన్నీ దేనికి చేస్తున్నావు? ఇది ప్రేమతో చేస్తున్నావు అనుకోవాలా? ఏదో ఒక రాజకీయ కోణంతో చేస్తున్నావు అనుకోవాలా? అది అలాగే చేసింది. అంతతో ఆగిందా? అమ్మాయికి పరిస్థితి ఏంటైంది? ఈ పరిస్థితులు ఎదురవటం వల్ల వాళ్ళ ఇంట్లో అమ్మాయిని విడిచిపెట్టేసినారు. భర్త కానీ అత్తవారు కానీ. కన్నవారు కూడా నీకు ఎలాంటి మాటలు అందరూ అంటున్నారు, నువ్వు మరి ఇంటికి రాకన్నారు. ఆ పరిస్థితుల్లో 3 పిల్లలతో ఆమెకు ఆస్తులు ఉన్నాయి. విశాఖపట్నంలో బిల్డింగ్స్ ఉన్నాయి, ఇక్కడ పెట్రోల్ బంకు, ల్యాండ్స్ గేట్స్ కలిపి నేనేం పనికిరాను. ఆవిడ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. నా ఎలక్షన్ కింద 2 కోట్లు ఖర్చు పెట్టిన పరిస్థితి ఉంది. సో ఆమె దగ్గర డబ్బులు నాకిస్తే తప్ప నేను డబ్బులు తీసుకొని ఇచ్చేసే పరిస్థితి నాకెక్కడ ఉంది? అదంతా నేనేట్లా డబ్బు ఉంటే సరిపోదు కదా. సమాజంలో నా పరువు తీసింది వాణి, ఇంటింటికి కూడా మీతో సంబంధం ఉన్నట్టు నాకు ప్రచారం చేసింది అని ఎమోషనల్ అవుతూ ఆ పక్కనే మరో ఉంది హోటల్ పేరు చెప్పకూడదు, విజయవాడ. ఆ హోటల్లోకి వెళ్ళి టక్మని నేను అలా కూర్చొని ఆలోచిస్తున్నాను. కొంత టైం అయ్యేటప్పటికి అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందని చూసేటప్పటికి హ్యాంగ్ చేసుకుంది. ఈ ఫ్యాన్కి చున్నీ ఏదో కట్టేసుకుని ఆ మెళ్ళ వేసేసుకుని ఆల్రెడీ డౌన్ అయిపోతుంది. ఏదో బకెట్, బాత్రూంలో ఉండే బకెట్ కింద పెట్టుకుంది. ఒక కాలు కింద పడిపోయింది. అప్పుడు నేను వెళ్ళి నాకు తెలీదు, నాకు చూసి షివరింగ్ వచ్చేసి వెంటనే ఇక్కడ చేయి పెట్టాలి, అడ్డు పెడితే అలా కూడా పెట్టకూడదట, నెక్ టైట్ అయిపోతుందట. నాకు తెలియక అడ్డు పెట్టి ఆపాను. అప్పుడు నేను చెప్పాను, పిల్లల కోసం, నీ కుటుంబం కోసం నువ్వు ఉండాలి. దువ్వాడవాణి ఏ ఉద్దేశంతో నీకు పిలిచిందో నాకు తెలియదు. తను టికెట్ పొందింది. మాధురి జీవితాన్ని, సాటి మహిళ మాధురి జీవితాన్ని మాత్రం నాశనం చేశాం మేమే. నేను అవ్వచ్చు, దువ్వాడవాణి అవ్వచ్చు, నాశనం చేస్తాం. భోజనం చేసి పెట్టేవాళ్ళు లేరు, పడుకున్నామని అడిగేవాళ్ళు లేరు, నీళ్ళు తాగేవాళ్ళు అడిగేవాళ్ళు లేరు. ఒంటరి జీవితం. ఇంటికి తాళాలు వేస్తారు. కారులో 3 రోజులు ఉన్నాను, వైజాగ్లో లాడ్జ్లో ఉన్నాను. ఈలోగా అమ్మ వచ్చి నాకు పలాస తీసుకెళ్ళి 1 year ఉంచారు. పరిస్థితిలో నాకు భోజనం పెట్టి నాకు సౌకర్యాలన్నీ చూసి నాకు ఆ మాత్రం ఈ 2 ఏళ్లలో చూసింది అమ్మాయి. ఈ 2 ఏళ్లలో చూసిన దానితో మేము గుళ్ళకి వెళ్ళటం నిజం, తిరగటం నిజం. ఇది నిజం, అబద్ధం ఏం కాదు. అలానే మేము పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇదంతా అబద్ధం. అది నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను, నేను అబద్ధం. ఎందుకంటే అది చట్టబద్ధం కాదు. నాకు పెళ్ళయింది, ఆమెకి పెళ్ళయింది. పెళ్ళైనటువంటి వాళ్ళు మళ్ళీ మేము పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. దీనికి భారతదేశంలో ఇలాగా స్నేహపూర్వకంగా ఉండే వాళ్ళని అడల్టరీ అనే కూడా అంటారు. దాని ప్రకారం సుప్రీంకోర్టు కూడా మారల్గా అయితే తప్పవచ్చు, కానీ సుప్రీంకోర్టు ప్రకారం ఇట్స్ నాట్ క్రైమ్ అని ఆమె సుప్రీంకోర్టు. శ్రీను గారు, మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను నాకు ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్నీ అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నేను సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు. అమ్మ బ్లాక్మెయిల్ చేయడానికి అతడైనా చిన్న కిడ్, 60 years అమ్మ, ఒక స్టేట్ ఎమ్మెల్సీ, 25 years నుంచి పాలిటిక్స్లో రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. సో మీరే అందరూ చాలా మంది పెడుతూ ఉంటారు స్టేట్ రౌడీ అని, స్టేట్ లీడర్ అని. అలాంటి మనిషిని నేను ఎలాగమ్మా బ్లాక్మెయిల్ చేయగలను చెప్పండి మీరే.
నాకు తెలియదు వాళ్ళ పిల్లలు వచ్చారు. నేను ఎప్పుడైతే న్యూస్ ఛానల్స్ చూసానో అప్పుడే నాకు తెలిసింది. అలా నేను నా ఇంటికి వెళ్ళట్లేదని చెప్పట్లేదు. నేను నా ఇంటికి వెళ్తూ ఉంటాను, నేను వస్తూ ఉంటాను, మా ఇద్దరం కలిసి టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాము. నేను అంటే ఫ్రాంక్గానే చెప్తున్నాను. ఆవిడ అలా క్రియేట్ చేసి అలా చెప్పింది. ఇప్పుడు నాకు ఏ దిక్కు లేక నేను కలిసి ఉండాల్సి వస్తుంది. దాన్ని మీరు ఇల్లీగల్ అంటారో, మీరు ఏమంటారో, మీరు ఏం పేర్లు పడతారో అది మీ ఇష్టం. నేనైతే ఇల్లీగల్ అని దానికి ఒప్పుకోను. నేను శ్రీని గారు చాలా మంది లేడీస్తో పాలిటిక్స్లో చాలా మంది పొలిటీషియన్స్ లేడీస్తో ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా. చాలా మంది ఎంపీటీసీలు ఉంటారు, ఎంపీపీలు ఉంటారు, ప్రెసిడెంట్లు ఉంటారు, అందరూ లేడీస్ ఉంటారు. ఎప్పుడు చాలా మందితో లేడీస్తో మాట్లాడతారు. మరి అందరు లేడీస్తో మాట్లాడితే నన్నే ఎందుకు ఆవిడ ఇచ్చేయాలి, ట్రాప్ చేయాలి? ఆవిడ నన్ను ట్రాప్ చేసింది, నేను శ్రీని గారిని ట్రాప్ చేయడం కాదు. సిగ్గు లజ్జ లేదు మాకు ఇలాంటి వ్యక్తుల్ని, ఫ్రాడ్ వ్యక్తుల్ని పరిచయాలు చేసుకోవడానికి. మాకేం సిగ్గు లజ్జ లేదు. ఇలాంటి దాన్ని పట్టుకొని మా కంపారిజన్, వీళ్ళకి పట్టుకొని మా కంపారిజన్, మా రాత ఏం చెప్తాం? భగవద్గీత మీద ఏం భగవద్గీత మీద ప్రమాణాలు చేస్తుందండి? ఆవిడేం పుట్టగోతులు ఉంటాయండి అలాంటి ఆవిడకి? భగవద్గీత మీద ప్రమాణం చేయాలి, గుండు అనకాలండి. నిజంగా దేవుడు అంటే దైవభక్తి ఉందండి? వాళ్ళ మొక్కం డైవర్స్ నోటీసులు పట్టుకొని నియోజకవర్గం దాటి వెళ్ళిపోమని చెప్పండి దమ్ముంటే. మా ఆస్తులు మాకు ఇచ్చేసాలు ఎలా తగలబడినాయండి. వీడు కట్టించాడు, వీడు తమ్ముడు కట్టించాడు, ఈ డబ్బు కట్టించాడు, ఈ బావు కట్టి అందరు డబ్బులు తీసుకొని నిన్న వచ్చామో 5.5 ఎకరాలకి 8 కోట్ల డబ్బులు. మీకు ఎన్నో డబ్బులు ఇచ్చాను. 1 ఎకరా మనం కొంత డబ్బులతో కొంటే 50 లక్షలు 20 లక్షలు 2 కోట్లు ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసినట్టండి మాకు. మా డబ్బులు మాకు ఇవ్వకన్నా మా సొంత డబ్బులు, వాడిచ్చిన డబ్బులు కాదు, వాడు అన్నదమ్ముడు ఇచ్చిన డబ్బులు కాదు, నా సొంత డబ్బులు. మరి ఎందుకండి గడికి ఒక మాట ఆడతాడు, ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తామంటాడు, ఒకసారి ఇంటి మీద లోన్ ఉందంటాడు, ఒకసారి ఆస్తులు పంపకాలు అయిపోయామంటాడు. ఏం ప్రూఫ్ సబ్మిట్ చేశాడు? ఒక్కటి సబ్మిట్ చేశాడు. పిల్లల పేరుని రిజిస్ట్రేషన్ చేసి 40 లక్షల రూపాయలు జిఎస్టీ కట్టాలి పర్లాకిం డెసర్ట్కి. ఇచ్చేసినట్టు అండి మాకు. తనకి వాణి గారు మాత్రం గట్టిగానే ఉన్నారు. ఆవిడ మాటలు బట్టి అర్థమవుతుంది. అంటే దువ్వాడ శ్రీని గారు చెప్పేయని అబద్ధాలు అని ఆవిడ చెప్పే వ్యాఖ్యలు బట్టి అందరు గట్టిగానే ఉన్నారు. అందరూ ముగ్గురు గట్టిగానే ఉన్నారు. మాధురి కూడా నేను వదలను అంటుంది సీన్ని, సీని కూడా నేను వదలను మాధురి అంటున్నారు, వాణి కూడా నేను వదలను సీన్ అంటుంది. కానీ వాణికి విడాకులు ఇచ్చేస్తానని ఈరోజు మనకి ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పాడు. ఎవరు? దువ్వాడ శ్రీనివాస్. ఈసారి మాత్రం నేను క్లియర్గా ఇచ్చేస్తాను, విడాకులు ఇచ్చేస్తాను, ఇచ్చేసి నేను మాధురితోనే ఉంటాను అని ఆయన చాలా క్లియర్. మరి వాళ్ళ ఆయన ఇస్తాడా ఆమెకి? అది మాధురి వాళ్ళ ఆయన అమెరికాలో ఉన్నాయన. ఆ విషయం మాధురి చెప్పాలి, మన మాధురి ఇంక చెప్పలేదు. అంటే ఆమె ఉంటుంది, మీరు బయటకు తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు ఆయన నన్ను అడిగితే రేపు నేను ఏం చెప్పాలి, నాకు మరి విడాకులు ఇస్తాడు కదా అంటున్నాం. అంటే తెలియకపోతే గొడవ లేకపోతే ఏమీ కాదు, ఏముంది. వీళ్ళిద్దరు తిరుగుతూ ఉండొచ్చు. పాపం అతను ఎప్పుడో వచ్చినప్పుడు ఆయన ఆ రోజుకు భర్త, మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆయన భర్త కాదు. ఏమిటండి దుర్మార్గం? ఇప్పుడు మాధురికి ఇన్ని ఆస్తులు వచ్చినాయి, మరి అతను సంపాదించిన ఆస్తులా, లేకపోతే ఇందాక అతను చెప్తాడు పెట్రోల్ బంకులు వైజాగ్లో ఆస్తులు నేను చెప్పాను, అతను సంపాదించిన ఆస్తులా, ఏమో సంపాదించిన ఆస్తులా? ఇది కూడా కొంచెం లోతుగానే. ఎన్నికలప్పుడు 2 కోట్లు ఖర్చు పెట్టిందని. అదేనండి, ఏమో సంపాదించిందా, లేకపోతే పాపం అమెరికాలో అతను తినక అతను కష్టపడి సంపాదించి ఆయన పంపించిన ఆస్తులు మొత్తం కొని ఏం పేరు మీద పెట్టుకొని ఏమో అడల్టరీ చేసుకుంటా. మాధురి గారికి 3 పిల్లలు ఉన్నారంటే. ఓహో, 3 పిల్లలు ఉన్నారు. ఇటు ఆ పిల్లలకి ఏం చెప్తామండి? 3 పిల్లలను పెట్టుకొని ఏందండి ఆ మాటలు? ఏంటండి ఈ పరిస్థితులు? అజిత్ గారు ఉన్నారండి. అజిత్ గారు, వంశీ గారు గుడ్ ఈవినింగ్. ఏమిటండి గుడ్ ఈవినింగ్? ఏమిటి గోళ? ఏందండి అసలు నాకేం అర్థం కావట్లేదు. ఏంటి పంచాయతీ? ఇదేంటి? ఇది ఏమన్నా అసలు ఎక్కడి నుంచి ఎక్కడ తాపోతుంది? గడప గడప కార్యక్రమం పెట్టి చివరికి ఈ గడపలో పగలగొట్టారు. ఇప్పుడు వాళ్ళు అదే కదా గడప, ఆ వాణి పోయి ఆ గడప పగల కొడతానంటుంది, మాదిరి వచ్చి ఆ గడప పగల కొడతానంటుంది. గడప గడపని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ గడపలో పగలగొట్టే కార్యక్రమం ఏంటండి బాబు? వంశీ గారు, అంటే గతంలో మనందరికి కూడా గుర్తే ఉండుంటుంది, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు వంశీ గారు. అది ఎక్కడ వైజాగ్లోనో ఎక్కడో మాట్లాడతా, శ్రీకాకుళంలోనో ఎక్కడో మాట్లాడతా, వాలంటీర్స్కి సంబంధించి. ఆ తర్వాత వాలంటీర్స్ అందరూ ఆయన మీద ప్రొటెస్ట్ చేశారు, దానికి సంబంధించి క్షమాపణ చెప్పాలన్నారు, కేసులు పెట్టారు. అదంతా అదొక ఆస్పెక్ట్. వాలంటీర్స్కి సంబంధించి ఒక మాట అన్నారు. అది ఏంటంటే వాలంటీర్స్ ప్రతి ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఒంటరి మహిళలు లేదంటే రకరకాల జాబితాలన్నీ తీసుకొచ్చి వైకాపా నాయకులకి ఇస్తున్నారు, దాన్ని వైకాపా నాయకులు రకరకాలుగా యూజ్ చేస్తున్నారు అని చెప్పి. ఈరోజు పరిస్థితి కాకినాడ అండ్ ఇది టెక్కలు ఇవన్నీ చూస్తే అలానే అనిపిస్తున్నాయి వంశీ గారు. సరే, అయితే ఇక్కడ ఇద్దరు కూడా
ఇటు మాధురి కానీ దువ్వాడ శ్రీనివాస్ కానీ ఇద్దరు కూడా చాలా తెలివిగా మాట్లాడుతూ చట్టాన్ని కూడా వాళ్ళు మిస్ఇంటర్ప్రెట్ చేస్తున్నారు. వంశీ గారు లాని మిస్ఇంటర్ప్రెట్ చేస్తున్నారు. ముందుగా అసలు వాళ్ళిద్దరి పరిచయం ఎక్కడని అనిపించి చెప్పిందంటే, ఇటు మాధురి ఏమో తను సూసైడ్ చేసుకునే స్థితిలో ఆయన ఒక ఫిలాసఫర్గా, గైడ్గా, ఆయన ఒక మొత్తం అన్నీ అని చెప్పి నన్ను తీసుకొని ఆయన దగ్గర పెట్టుకున్నారు అని చెప్పి మాధురి చెప్పింది వంశీ గారు. ఇటు దువ్వాడ శ్రీనివాస్ ఏమో నా భార్య నా మీదకి డంబెల్ ఇసిరేసింది, లేదంటే అన్నం పెట్టలేదు, 4 రోజులు నేను కారులో ఉన్నాను, 2 ఏళ్ళు నరకయాతన అనుభవించినప్పుడు మాధురి నన్ను దగ్గరికి తీసుకుంది, మొత్తం తను నన్ను ఇక మొత్తం ఆలనా పాలన అన్నీ చూసింది, మొత్తం బాగా చాలా ప్రేమగా చూసింది, కాబట్టి అలా నేను మాధురికి కనెక్ట్ అయ్యానని అని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు వంశీ గారు. అంటే పూర్తిగా డిఫరెంట్ వర్షన్స్. మాధురి కష్టాల్లో ఉంటే దువ్వాడ శ్రీనివాస్ ఆదరించారా, దువ్వాడ శ్రీనివాస్ కష్టాల్లో ఉంటే మాధురి ఆదరించారా అనేది ఇదొక ఆస్పెక్ట్ వంశీ గారు. దాంతోపాటు మీరు అన్నారు ఒకటి అడల్టరీ అని చెప్పి. అడల్టరీ నేను అనలేదండి బాబు, మీరు భలే ఉన్నారు. నేను అనలేదు, ఆ దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నాడు, మాధురి చెప్తుంది, నేను చెప్పలేదు. మళ్ళీ మీరు భలే ఉన్నారు ఐస్ గారు, నన్ను మధ్యలో మీరు. అయితే మాధురికి సంబంధించి ఆమె చాలా తెలివిగా వంశీ గారు నిన్న రిపోర్టర్స్ అడిగారు ప్రెస్ కాన్ఫరెన్స్లో, మొత్తం ఇలా ఆయన దగ్గర ఉంటున్నాను నేను, మొత్తం అదే ఏ పరిస్థితులు ఆదరించారని చెప్పినాక, అంటే సహజీవనం చేస్తున్నారని రిపోర్టర్స్ అడిగినప్పుడు ఆమె చాలా క్లారిటీగా స్పష్టంగా అది సహజీవనం అంటే పెళ్లిగానోళ్ళు ఇద్దరు కలిసి ఉండేదండి, ఇది అడల్టరీ పెళ్ళైనోళ్ళు కలిసి ఉండేది అని చెప్పి. సుప్రీంకోర్టు అడల్టరీ తప్పు కాదు, దాన్ని నేరంగా పరిగణించకూడదు అని చెప్పి చెప్పింది వంశీ గారు. కానీ ఎప్పుడు ఇండియన్ మ్యారేజ్ యాక్ట్కి అది ఉల్లంఘన కానప్పుడు, 1953లో వచ్చిన మ్యారేజ్ యాక్టు, ఇండియన్ మ్యారేజ్ యాక్టు, ఆ తర్వాత దానికి జరిగిన సవరణలు అన్నీ కూడా ఒకసారి చూస్తే ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఇంకొక దుర్మార్గం ఉంది వంశీ గారు. ఈరోజు దువ్వాడ శ్రీనివాసు నిజంగా ఇది మాత్రం సరే, ఈ మాధురినా వాళ్ళ ఇక అదంతా అది పక్కన పడేస్తే, కూతురు తన కన్న కూతురు భార్య తన సొంత వాళ్ళ ఇళ్ళు వంశీ గారు అది. ఎందుకంటే ఇంకా వాళ్ళ పెళ్ళి ఉంది, కొనసాగుతోంది, వాళ్ళ వివాహ బంధం అనేది కొనసాగుతున్నప్పుడు వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్తే రాడ్ తీసుకొని వాళ్ళ మీదకి వచ్చాడు వంశీ గారు. రావడంతో పాటు ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ భర్త నిర్ణయాన్ని గౌరవించాలి, భర్త ఎట్ట చెప్తే అట్ట వినాల్సిందే, భార్య పడి ఉండాల్సిందే అని అన్నారు. ఎందుకు పడి ఉంటుంది వంశీ గారు? ఎందుకంటే మనం ఇంకా ఏది పాత రాతి యుగంలో లేము, మనం ఉన్నది ఈరోజు భారత రాజ్యాంగం అమలవుతున్న భారతదేశంలో, ఒక ప్రజాస్వామ్య భారతదేశంలో మనం ఉన్నాము. ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ స్పష్టంగా హిందూ మ్యారేజ్ యాక్ట్కి ఒక ఇది ఉంది, అదేవిధంగా ముస్లిం మ్యారేజ్ యాక్ట్, దాంతోపాటు అన్ని ప్రతి మతానికి సంబంధించి కూడా చట్టంలో మ్యారేజ్ అనేది ఇలా ఉండాలి, భార్యాభర్తల మధ్య సంబంధం అనేది నిర్వచించారు వంశీ గారు. అందులో భార్యాభర్తల సంబంధం అనేది పెళ్లి రోజుతోటో లేదా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు అడల్టరీ అంటేనో అది సాధ్యం కాదు. అది ఎక్కడా కూడా ఒరిజినల్గా అసలు పాత రోజుల్లో హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం భార్య అనేది ఆస్తి వంశీ గారు. అక్కడి నుంచి పార్లమెంటులో ఎన్నో చట్టాలు, బయట ఎన్నో ఉద్యమాల తర్వాత ఆ భార్య అనేది భర్త భార్య ఇద్దరికి కూడా సమాన హక్కులు ఉంటాయి, సమానంగా అంటే వాళ్ళు విడిపోవాలని అనుకున్నప్పుడు కూడా దానికి సంబంధించి చట్టపరమైన ప్రక్రియ కూడా ఉంటుంది వంశీ గారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అందులో పిల్లలు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు విడిపోవడానికి లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడల్టరీలు చేసుకోవడానికి లేదు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య అందులో మ్యారేజ్ని చాలా ఇది అంటే ఒక్క రోజుతోటో వీళ్ళిద్దరితోటో అది ముగియదు, ఇది బర్త్ టు బర్త్ కంటిన్యూ అవుతుంటుంది ఈ వివాహ బంధం అనేది, అంటే జన్మలో కంటిన్యూ అవుతుంటుంది అనేది చెప్పింది వంశీ గారు, అంటే హిందూ వివాహ చట్టం. అలాంటిది అది చూస్తే ఇక్కడ అడల్టరీలో తప్పు లేదంటే, అడల్టరీ అంటే భార్య లేదా భర్త, ఇటు భర్త వాళ్ళు అందరూ ఒప్పుకొని అందరూ అమ్మ మీరు అడల్టరీ చేసుకోండి అంటే చేసుకోవచ్చేమో వంశీ గారు. ఆ సందర్భంగా లేదు వంశీ గారు, సుప్రీంకోర్టు అన్న కాంటెస్ట్ కూడా వేరు పూర్తిగా. కానీ వీళ్ళు దాన్ని తీసుకొచ్చి అడల్టరీ చేసుకోవచ్చని, ఒకవైపు భర్త అక్కడ ఉంటే 3 పిల్లలు, తనకి కన్న పిల్లలు 3 ఉంటే, అటువైపు దువ్వాడ శ్రీనివాస్కి 2 పిల్లలు ఉంటే, ఇద్దరు తమ పిల్లలు తన తండ్రి తమ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని తీసుకొని రాడ్ తీసుకొని పిల్లల మీదకి వెళ్ళి మొత్తం నేను శాంతికి శాంతి కాదు సారీ వంశీ గారు, ఆమె వాణికి విడాకులు ఇచ్చేస్తాను, ఈమె నన్ను హృదయపూర్వకంగా ఆదరించింది, ఈమెను నేను పెళ్లి చేసుకుంటానంటే వాణి ఒప్పుకుంది, దువ్వాడ శ్రీనివాస్ ఎలా పెళ్లి చేసుకుంటాడనేది ఎక్కడా కూడా ఏ హిందూ వివాహ చట్టం కూడా ఒప్పుకోదు వంశీ గారు. ఒకవేళ పెళ్లి చేసుకోవాలని అనుకుంటే పూర్తిగా తనకున్న ఆస్తులు అన్నీ కూడా భార్యకి అదేవిధంగా పిల్లలకి అన్నీ పంచి వాళ్ళని ఒప్పించి, లేదంటే మ్యూచువల్ అయితే మ్యూచువల్
లేదంటే కోర్టు ద్వారా విడాకులు తీసుకోవాలి. కోర్టు ద్వారా విడాకులు తీసుకోవాలంటే వాడిని పెట్టిన డిమాండ్స్ ఉంటాయి కదా వంశీ గారు, అయ్యేమీ లేకుండా అటు తర్వాత మీడియాలో మీరందరూ కూడా ఇది రాసేశారు కాబట్టి మీ వల్ల నేను వచ్చి దువ్వాడ శ్రీనివాస్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి మాధురి అంటే అది కోర్టుకి వెళ్ళి ఇట్ట పేపర్లో లేదా విలేకరులు ఇలా అడిగారు కాబట్టి నేను వెళ్ళి పెళ్లి చేసుకుంటానంటే అది సమ్మతం కాదు వంశీ గారు. అక్కడున్న భర్త రావాలి, ఆమె పిల్లల పరిస్థితి ఏంటి, ఎవరు దీనికి సంబంధించి మాధురి పిల్లల పరిస్థితి ఏంటి, మాధురి భర్త పరిస్థితి ఏంటి? సరే తన స్వార్థం తను చూసుకుంది, తన అడల్టరీ తను చేసుకుంది, కానీ మరి పాపం ఆ పిల్లల భవిష్యత్తు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చింది. ఆ భర్త పరిస్థితి ఏంటి? మరి వాళ్ళకి జరిగేటువంటి నష్టాన్ని, అవమానాన్ని, వాళ్ళకి జరిగినటువంటి లాలో జరిగినటువంటి అన్యాయాన్ని మరి దానికి శిక్ష ఎవరు? మాధురికే వేయాలి కదా. ఖచ్చితంగా వంశీ గారు ఇద్దరికీ కూడా అటు దువ్వాడ శ్రీనివాసు శిక్షార్హుడే. ఎందుకంటే ఒక పక్క భార్య ఉండగా బహిరంగంగా మొత్తం కూడా ఇలా చేసి పరువు తీసి ఏమంటారు కూతుర్లని కూడా రాడ్డు తీసుకొని దాడి చేయబోయి మళ్ళీ పైపెచ్చి వాళ్ళు తమ మీద హత్యాయత్నం చేశారని అక్కడ పోలీస్ స్టేషన్లో వంశీ గారు. అంటే ఇంకా పాత రాజ్యాంగం అమలవుతుందని అనుకుంటున్నారు వంశీ గారు. అంటే ఒక 3 నెలల క్రితం మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏ రాజ్యాంగం అయితే అమలయ్యిందో అదే రాజ్యాంగం కంటిన్యూ అవుతుంది అని అనుకున్న భ్రమంలో దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నట్లుంది వంశీ గారు. అదేవిధంగా ఈమె కూడా చాలా ఘోరంగా వంశీ గారు ఒక మాట అన్నారు ఆవిడ, మన వాణి గారు. అసలు ఈమెకు సంబంధించి ఈమె అన్నది కదా పెట్రోల్ బంకులు లేదంటే ఉన్నతమైన కుటుంబం ఇవన్నీ కూడా సరే వాళ్ళ నేపథ్యాలు మనకు అనవసరం, కానీ ఆమె బిడ్డలకి DNA టెస్ట్ చేయించాలని వాణి అంటే వాణి బిడ్డలు అసలు దువ్వాడ శ్రీనివాస్ చాలా అసలు అసహ్యంగా ఘోరంగా చేసిన పనికి మళ్ళీ చట్టవిరుద్ధమైన పని వంశీ గారు. ఇక్కడ మనమేం నైతికంగా మనం ఇక్కడ ఎక్కడ జడ్జిమెంట్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు DNA చర్చ ఇక్కడ కూడా వచ్చిందా? నేను జిల్లాలో జరుగుతున్న ఈ ఇన్సిడెంట్స్ కి DNA టెస్ట్ చర్చ కూడా వచ్చింది. ఓహో, ఇప్పుడు ఇక్కడ కూడా వాణి DNA అడుగుతుందా? ఏం అడుగుతుంది వంశీ గారు? మాధురి అడిగింది. అంటే ఫస్ట్ వాణి అడిగింది. మాధురి ఊరికే నా పిల్లలని మీరు ఇది చేశారు, ఇలా నా పిల్లల్ని బయటకు తీసుకొచ్చారు కాబట్టి నేను వెళ్ళి ఆ ఇంట్లో ఉంటా, ఎవరంటే రేపు వెళ్తుందంట వంశీ గారు, ఆ ఇంటికి వెళ్తుందంట. ఇప్పుడు వాణి గారు ఎక్కడ గడప ముందు ఎక్కడైతే ఉన్నారో ఆ ఇంట్లోకి లోపలికి ఈమె వెళ్తుందంట వంశీ గారు. ఎవరు మన మాధురి ఆ ఇంటికి వెళ్ళి పై ఫ్లోర్ 3వ ఫ్లోర్ నాది, ఇక 1, 2 ఫ్లోర్లు ఎవరైనా ఉండొచ్చు, ఏమన్నా చేసుకోండి, 3వ ఫ్లోర్ నాది అని అంటది. ఇంకెవరికో కూడా ఈమె పంచిస్తుంది వంశీ గారు ఆ ఫ్లోర్లు కూడా మొత్తం నేను వెళ్ళి ఉంటాను అని చెప్పి చెప్తోంది. అది ప్రస్తుతం అయితే ఇళ్ళు దువ్వాడ శ్రీనివాస్ గారి పేరు మీద ఉందంట వంశీ గారు. అంటే పూర్తిగా వీళ్ళు అసలు చట్టం అనేది ఒకటి ఉంది భారతదేశంలో, రాజ్యాంగం అనేది ఒకటి ఉంది అనేది మర్చిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్లే చట్టాన్ని చేతిలోకి తీసుకొని మేము వాళ్ళకి విడాకులు ఇచ్చుకుంటాము, మేము అడల్టరీ చేసుకుంటాము, ఇదంతా అసలు అంటే పూర్తిగా చాలా ఇది. అంటే మనం మళ్ళీ కూడా చెప్తున్నాం వంశీ గారు, మహాన్యూస్ ఎప్పుడు కూడా ఎక్కడ నైతికపరమైన జడ్జిమెంట్స్ లేదంటే ఇలా ఉండాలి ఇలా మనం ఎప్పుడు ఇవ్వలేదు వంశీ గారు. కానీ చట్టాన్ని గౌరవించాలి, ఖచ్చితంగా చట్ట ప్రకారమే ఏదైనా జరగాలి. ముందు దువ్వాడ శ్రీనివాస్ విడాకులు తీసుకొని మాధురి విడాకులు తీసుకొని ఆ పిల్లలకు సంబంధించి సెటిల్ చేసినాకే పెళ్లి అనే ప్రస్తావన వస్తుంది వంశీ గారు. కానీ మీడియా వాళ్ళు జర్నలిస్టులు క్వశ్చన్ అడిగారు కాబట్టి పెళ్లి చేసుకుంటానని మాధురి అని, లేదా ఇక్కడ వచ్చి భార్య అక్కడ గడప ముందుకు వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకుంటానని దువ్వాడ శ్రీనివాస్ అంటే ఇది సాధ్యం కాదు. ఇలాంటి వాళ్ళని ఇంకా పార్టీలో ఉంచుకొని ఇంకా పదవులు కొనసాగిస్తా అటు వాణికి ఆమెకు కూడా మాధురికి కూడా జిల్లా అధ్యక్షురాలంట వంశీ గారు, మహిళా అధ్యక్షురాలంట. జనరల్గా మహిళా అధ్యక్షురాలంటే మహిళలకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళు ఏదన్నా పరిష్కరించాలి వంశీ గారు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే దిశ యాప్ అని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి యాప్ చట్టం, ఆ చట్టం